షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఖరీఫ్ పంటలు వేశారు రైతులు. ఆకాశానికి ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఖరీఫ్లో వర్షాలు పడతాయనుకొని మొక్కజొన్న, పసుపు, సోయా, ఇతర పంటలు దాంతోపాటు వరి నాట్లు కూడా పూర్తి చేసుకున్నారు కొంతమంది రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 6 లక్షల వరకు వివిధ పంటలు సాగవుతుంటాయి. దాంతోపాటు వరి, మరి ఇతర పంటలు మరో 2 లక్షల వరకు సాగుతుంటాయి. మొత్తంగా చూడవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు ఈ వరి నాట్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు, అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాంతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్లు అనేక ఉన్నాయి. చిన్న చిన్న చెరువులు, కుంటల్లో ఉన్నాయి. కానీ వర్షాకాలం ఇప్పటికే పూర్తిగా వర్షాలు పడతాయని అనుకున్నప్పటికీ రైతాంగానికి నిరాశే మిగిలిందనే చెప్పచ్చు. ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులకు పూర్తిగా కొంచెం ఆకాశం వైపు చూసేలా పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చింది, నెల రోజులు గడిచింది. వర్షాకాలం నెల రోజులు గడిచినా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చెరువులో, కుంటల్లోకి నీళ్లు రాకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఆకాశం వైపు ఎదురుచూపులు మొదలుపెట్టారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే వరి నాట్లు పూర్తయి సగానికంటే ఎక్కువ పూర్తయిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల కింద వరి నాట్లు వేసేందుకు నారులు పోసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు. దాంతోపాటు మొక్కజొన్న, పసుపు, సోయా, ఇతర పంటలు కూడా సాగయ్యాయి. ఈ మెట్ట పంటలకన్నిటికీ ఇప్పుడు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటడం దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు. రైతులు వేసిన పంటలకు నష్టపోకుండా వర్షాలు కురిస్తే బాగుంటుందని చెప్పి రైతులు ఓవైపు వరుణదేవుని మొక్కుతూనే ఉన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చూడొచ్చు ఇక్కడ పూర్తిగా దీంతో పాటు వరి పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి వరి చేన్లన్నీ కూడా ఎండుతున్న పరిస్థితుల్లో రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కొనసాగాలి. ఆ ప్రయత్నంలో భాగంగా పంటలు కాపాడుకునే దిశగా ప్రయత్నాలు అయితే సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే వర్షాకాలం ఎక్కువగా నీళ్లు పడతాయి, నీళ్లు వస్తాయి అనే ఉద్దేశం మీద ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ కూడా చదును చేసుకొని వరి నాట్లు వేసిన పరిస్థితి నెలకొంది. ఆ వరి నాట్లు కేవలం ఇది వర్షాకాలం పండే ఈ భూమి. వర్షాకాలంలో వర్షం పడితే మాకు సాగు చేసుకునే దిశగా ఉంటుందనే ఉద్దేశం ఇక్కడ రైతులు ఈ వరి నాట్లను వేసుకున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు పూర్తిగా రైతాంగం తమ పంట చేలలో వేసిన నాట్లన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మొక్కజొన్న పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. తమ పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. పూర్తిగా చూసుకోవచ్చు రైతాంగం తమ పంటలు కాపాడుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖరీఫ్లో ఏదైతే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచింది, వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలు పడతాయి అనుకున్నారు రైతులు. ఒక్కసారిగా గత వారం రోజుల నుండి వర్షాలు ముఖం చాటేశాయి. ముఖం చాటేసిన నేపథ్యంలో వేసిన వరి నాళ్ళన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి 5 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. దాంతోపాటు ఇతర పంటలు ఒక 2 లక్షల వరకు, 2 నుంచి 3 లక్షల వరకు సాగవుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల వరకు పంటలు పండిస్తున్న రైతులకు కొంచెం నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. పూర్తిగా వర్షాకాలం అత్యధికంగా వరి నాట్లేస్తారు, సన్నధాన్యం వేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. రైతులు తమ పంట చేలను ఎండుతున్న వరి చేలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వరుణు కరుణించాలని లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇకనైనా వరుణు కరుణిస్తాడు, మా పంటలు బాగుపడతాయని చెప్పి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.